కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ పోలింగ్ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పటికే ఆయన 5-6 పోలింగ్ కేంద్రాలు కూడా మొత్తం కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు కూడా మనతో కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కుప్పం అనేది రాష్ట్రంలోని ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈసారి పోలింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, పోలీసులు ఏ విధంగా సహకరిస్తున్నారు, అధికారులు ఏ విధంగా సహకరిస్తారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి? సో ఈరోజు కుప్పం నియోజకవర్గం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హై అటెన్షన్ అనేది ఉంటుంది. 2019 నుంచి 24 మధ్య చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా అడ్డుకొని, అలాగే అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇట్లా రకరకాలుగా ఇష్యూస్ అనేది ఇక్కడ కుప్పం టౌన్లో జరిగి ఉన్నాయి. అందుకని మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి నేను ఎమ్మెల్సీగా లేఖ రాయటం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ పాత హిస్టరీ అంతా కూడా వెరిఫై చేసుకొని హై సెన్సిటివిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ కింద దీన్ని ఆ జోన్లో పెట్టారు. సో 3 బెటాలియన్స్ని కూడా పంపించామని చెప్పనేసి మాకు కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా మొత్తం 2-3 డేస్ నుంచి పెట్రోలింగ్ చేయటం కానీ అంతా కూడా హై అలర్ట్తోనే ఉంది. ప్లస్ అన్ని పోలింగ్ బూతుల్లో కూడా వెబ్ క్యామింగ్ 100% వెబ్ క్యామింగ్. జనరల్ మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల్లో సెన్సిటివ్ బూత్స్లో మాత్రం వెబ్కాస్ట్ పెడతారు, బట్ ఇక్కడ మాత్రం అన్ని బూతుల్లో కావాలని చెప్పనేసి మేము రిక్వెస్ట్ చేసాం. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసింది. సో కాబట్టి మొత్తం ఓవరాల్గా కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. లక్ష్మీపురంలో ఇష్యూ కానీ, లేకపోతే ఇంకా చీలేపల్లి కానీ, దాసాగనూరు, ఇట్లా చాలా చోట్ల కూడా రెచ్చగొట్టి కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు 12 తర్వాత పోలింగ్ తర్వాత కూడా పోలింగ్ స్టేషన్లో టౌన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చేస్తే తద్వారా అర్బన్ పోలింగ్ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కానీ, అఫీషియల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు రావడానికి భయపడతారు. అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది మాకు. దాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు కూడా సిఇఓ గారితో మాట్లాడటం జరిగింది. 100% మేము ప్రతి ఒక్కరూ బూతుల దగ్గర అందరం మా కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ డిస్టర్బెన్స్ కాకుండా నడపడానికి సజావుగా మేము సహకరిస్తాం. అంటే ఇప్పటి వరకు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇక్కడ పోలింగ్ సిబ్బంది కావచ్చు లేదా ఓటర్లు కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? యాజ్ ఆఫ్ నౌ అన్నీ సక్రమంగానే జరిగినాయి. మాక్ పోలింగ్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు. ఒక్క 183 బూత్లో ఈవీఎం పనిచేయలేదని చెప్పన్నారు. మళ్ళీ దాన్ని టెక్నికల్గా సెట్ చేసి ఇప్పుడే పనిచేస్తుందని చెప్పనేసి మాకున్న అక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. అదే మరి ఈవేళ ఇక్కడ తీర్పు ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మేము చెప్తున్నాము 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంతో పెట్టుకొని ముందుకెళ్తాం. మాకైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం. 100% అంటే క్యాంపెయిన్ చేస్తున్నాం. గత 2 నెలలుగా ఫీల్డ్ క్యాంపెయిన్లో కానీ ఎక్కడ కానీ పబ్లిక్ వచ్చే రెస్పాన్స్ కానీ అంతా చూస్తే మేము పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో 1,00,000 ఓట్ల మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం నాకుంది.